ఉద్యోగుల్ని అని రాసేవాళ్ళం. అంటే ఆయన ఇంటెన్షన్ ని రాసేవాళ్ళం, అంతేగాని ఇప్పుడు దాన్ని వక్రీకరించి రాస్తున్నారు. ఈ వక్రీకరణ ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు ఇందులో తననే పాయింట్ ఏంటంటే జగన్కి నాకు తెలిసి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవట్లేదు, ధైర్యాన్ని ఇచ్చింది ఈ టూర్లో. ఎందుకంటే 11 స్థానాలకు పడిపోయినప్పుడు మనిషిలో డిప్రెషన్ వచ్చింది ఓ రకంగా. ఆ రోజున మానసికంగా మనిషి సంఘర్షణకు లోనయ్యాడు, ఏంటిది అన్నటువంటిది. అలాంటి స్థితి నుంచి ఇవాళ కరేడు రైతులు కూడా కాంగ్రెస్ దాన్ని యాజిటేషన్ చేయించింది. దాని పేరు ఏంటి, రామచంద్ర యాదవ్ పార్టీ చేయించింది. అలాంటి రైతులు మళ్ళీ ఇక్కడికి వచ్చారు జగన్ది కలుసుకోవడానికి. అలాగే రైతులు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో తెలిసినా జగన్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, తప్పుడు కేసులు పెడదని తెలిసినా కూడా వస్తున్నారు. అంటే అది పార్టీ కార్యకర్త రావడం వేరు, సాధారణ ప్రజలు రావడం వేరు. రైతులు అవును, ఇది అతనికి ఒక మురేలు ఇచ్చింది. అట్లని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని నేను అనుకోను. అంటే పబ్లిక్ మనల్ని వదిలిపెట్టలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదే టైంలో కూటమి మీద వ్యతిరేకత బానే ఉంది ప్రజల్లో అనే సంకేతం కూడా వచ్చి ధీమా పెరుగుతోంది అని నేను అనుకోవట్లేదు. అంటే కూటమి మీద వ్యతిరేకత అని జగన్ ఫ్రమ్ ద డే అనుకుంటాడు అతను, ఆయన అనుకుంటారు. కాకపోతే నేను అనుకోవడం అయితే కూటమి మీద వ్యతిరేకత అనే కంటే కూడా తమ ఘోష వినే ఒక ప్లాట్ఫామ్ లేకపోవటం. ఇదివరకు వీళ్ళందరూ ఎందుకు చంద్రబాబు దగ్గరికి పోలా నాకు తెలియక